ఈరోజు మళ్ళీ దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, దేవదేవ, మీ సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి నాయన. మా జీవితాల్లో మీకు ఏది ఇష్టం లేని ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభా తొలగించుకొని మీలో ప్రభా మేము పరిపూర్ణల మొగటకు ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా చేసుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజండి మనం హెబ్రీ 13వ అధ్యాయం 5, 6 వచనాలు ధ్యానిద్దాం. అంతకుముందు మొదటి వచనాన్ని గురించి, తర్వాత ఇంకో రోజు 2, 3 వచనాల గురించి మనం ధ్యానించాం. మీకు గుర్తుండొచ్చు. మరి ఈ 13వ అధ్యాయం నేను అంతకుముందు చెప్పినట్లుగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఫస్ట్ సెంచురీ జూయిష్ క్రిస్టియన్స్ని ఉద్దేశించి పౌలు భక్తుడు రాసినటువంటి లేఖలోని భాగం. దీంట్లో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆ మొదటి 12 అధ్యాయాల్లో అనేక విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించి, యేసు ప్రభువు చేసినటువంటి బలియాగాన్ని గురించి, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గురించి స్పష్టంగా చాలా వివరించిన తరువాత చివరిగా కొన్ని ప్రాక్టికల్ అడ్వైజెస్ అన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, ఇది లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ, అది దీని యొక్క ఈ 13వ అధ్యాయం యొక్క సారాంశం. దీంట్లో దాదాపు ఒక 10 వార్నింగ్స్ లాగా వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది చెప్పినట్టుగా చూస్తాం. మనం అంతకుముందు 2 చదువుకున్నాము. ఈరోజు 13వ అధ్యాయం 5, 6 వచనాలు ఎవరైనా చదువుతారా? నేను చెప్పండి, చదవండి. Yes, auntie, I will read, auntie. అమ్మా. Hebrews 13, 5 and 6. ఓకే. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. థ్యాంక్ యూ. సో ఈ ధనాపేక్షను గురించి బైబిల్ హ్యాస్ ఎ లాట్ టు సే మనందరికీ, విశ్వాసులందరికీ కూడా. మొదటి అధ్యాయాల దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉంటాం. మరి దేవదేవుడు యేసు ప్రభు వారు కూడా ఈ ధనాపేక్షను గురించి అనేక విషయాలు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సో ఇక్కడ మొదట ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అంటూ ఒక చక్కని వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఈ వాగ్దానం యెహోషువ గ్రంథంలో చూస్తాం, ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక వాగ్దానంతో కూడినటువంటి ఒక హెచ్చరిక ఇస్తున్నారు ప్రభు. అంత మాత్రమే కాకుండా ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. సో వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ అనమాట. దేవుని యొక్క అష్యూరెన్స్ మనకున్నది. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు మనకి తోడుగా ఉంటారు, ఆయన నడిపిస్తారు అనేటటువంటిది. దీని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ధనాపేక్షను గురించి అనేక హెచ్చరికలు మరి చూస్తూ ఉంటామండి. లోకాన్ని, ధనాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తుల్ని గమనిస్తాం. అదేవిధంగా ఈ లోకాన్ని పూర్తిగా త్యజించి దేవుని బిడ్డలుగా తమ ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప భక్తుల్ని కూడా చూస్తాం. 2 రకాలు కనిపిస్తారు. ధనాన్ని ప్రేమించి నశించిపోయినటువంటి వారు, ధనాన్ని కానీ ఈ లోక జీవితాన్ని కానీ ఏమాత్రం లెక్క చేయకుండా దేవుని కోసం జీవించి ఆయన సన్నిధి చేరుకున్నటువంటి గొప్ప భక్తుల్ని మనం చూస్తాం. మరి యేసు ప్రభు వారే ఆయన పరిచర్య కాలంలో ధనాన్ని గురించి, ధనాపేక్ష గురించి చాలా విషయాలు మాట్లాడినట్లుగా చూస్తాం మనం. ముందుగా కొండ మీది ప్రసంగంలో 6వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్తలో
ప్రజలను ధనాపేక్షను గురించి హెచ్చరించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20. ఎవరైనా చదవ అనిత. మత్తయి 6:19-20 చదువుతున్నాను ఆంటీ. ఆ, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అవును నాయన. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ 21 కూడా హృదయం చెప్పాలా? ఉండును. ఓకే. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అంటే ప్రభు ఆ మొదట మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలోనే ప్రభు ఈ ధనాన్ని గురించి, దానివల్ల మరి దేవుని బిడ్డలు ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యలు అవ్వనివ్వండి, లేకపోతే ఆశీర్వాదాలు ఇవ్వనివ్వండి, వీటన్నిటిని గురించి ప్రభు చాలా సందర్భాల్లో మాట్లాడినట్లుగా చూస్తాం మనం. వాటిని గురించి కూడా మనం ఈరోజు ధ్యానించుదాం. తర్వాత ఇదే వాక్యాలు లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు గారు, యేసు ప్రభు దేవుడే, ఆయన దేవుడు అని మనం చెప్పగలమా? మీరేమన్నా చెప్పగలరా? కొన్ని వాక్యాలు ఏమన్నా నాకు చెప్పగలరా? యేసు ప్రభు దేవుని కుమారుడు అంటాము, దేవుడే ఆయన, త్రిత్వంలో ఒక తత్వం ఆయన. దీని గురించి మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 1:1 వచనం 14వ వచనం 2 అనిత చదువునని. యోహాను జాన్ 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. థ్యాంక్స్ నాన్న. అలాగే రోమన్స్ 9th chapter 5th verse. రోమా 9:5 పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసు ప్రభు అని గురించి. అలాగే కొలస్సాయి 1:15. కొలస్సై 1:15. ఓకే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. థ్యాంక్స్ నాన్న. ఆది సంభూతుడు. తర్వాత కూడా వచనాలు చదివితే యేసు ప్రభు వారి దేవుడు అనేటటువంటిది చాలా స్పష్టంగా పౌలు భక్తుడు అక్కడ వివరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడై ఉండి దేవుని కుమారుడు అని పిలువబడుతూ ఆయనే మరి ఎలా జీవించారనేది మనం ఆయన జీవితంలో ఎంతో చక్కగా చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేముకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆ పస్కా పండుగకి తీసుకువెళ్ళేవాళ్ళని, అక్కడ ఒకసారి వాళ్ళు వస్తున్నప్పుడు 12 సంవత్సరాల వయసులో మరి తల్లిదండ్రులు వచ్చేసి బయలుదేరి వెనక్కి వస్తున్నప్పుడు దే మిస్ హిమ్, ఆయన కనబడరు. సో వెతుక్కుంటూ మళ్ళీ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళడం మనకి ఈ సంఘటన అందరికీ తెలుసు. వెళ్ళేటప్పటికి అక్కడ ఆయన దేవాలయంలో పండితుల మధ్యలో కూర్చొని వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతున్నారు ఆయన జ్ఞానాన్ని చూసి, ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి. తర్వాత తల్లిదండ్రులతో వెనక్కి వచ్చినట్లుగా మనం ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని మనం ఈ లూకా సువార్తలో చూస్తాం. తర్వాత ఆయన పరిచర్య 30 సంవత్సరాలకి మొదలు పెట్టారని చూస్తాము. 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య కాలం. ఈ పరిచర్య కాలంలో ప్రభు ఎలా జీవించారు మనందరికి తెలుసు కదా. మరి మత్తయి సువార్తలు చెప్తారు, ప్రభు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదన్నారు. ఆయన ఎవరు? ఆయన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త. మనం ఆ 104వ కీర్తనలో చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సమస్తాన్ని తన శక్తితోటి ప్రేమతోటి ఆయన మెయింటైన్ చేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నీ కోసం నా కోసం మనందరి కోసం
మన దోష శిక్షను భరించి మనకు రక్షణ దయచేయడానికి ఈ లోకానికి వచ్చి ఎలా జీవించారంటే, నిలవడానికి నీడ లేని వానిగా, తలవాల్చుకోవడానికి స్థలం లేని వానిగా ఆయన జీవించినట్లుగా, అటువంటి సింపుల్ లైఫ్ ఆ 3.5 years కూడా మనం ప్రభు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరెవరి ఇళ్లలోనూ ఉన్నారు ప్రభు. ఎంతో మంది ఆయన ఆదరించారు. మరి ఎక్కువ భాగం ఆయన పాపులతోటే ఆయన తిరిగినట్లుగా, వారి మధ్య సువార్త ప్రకటించినట్లుగా, మరి అనేక ముఖ్యమైనటువంటి భాగాలు చూస్తాం మనం మత్తయి సువార్తలో. కొండ మీద ప్రసంగం ఒకటి, ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని ఎంత చక్కగా వివరించారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కూడా ధర్మశాస్త్రంలో భాగమే అది. సారీ, కొండ మీద ప్రసంగంలో భాగమే. సో ఇక్కడ ఆ ప్రజలకి చెప్పాలి, తన టైం ఎక్కువ లేదు, 3.5 సంవత్సరాలే. తను చెప్పవలసినటువంటివి పరలోక సంబంధమైనటువంటి సత్యాలన్నిటిని ప్రజలకి నేర్పించాలి, వారి మారు మనసు పొందేలా చూడాలి. అదే కదా ఆయన వచ్చింది, మారు మనసు పొందమని చెప్పడానికి ఆయన వచ్చారు. కాబట్టి సువార్త ప్రకటిస్తూ ఆయన ఏ విధంగా పరిచర్య చేశారు. ఎంతమంది ఒక్క సువార్త ప్రకటించడమే కాదు, దెయ్యాల్ని వెళ్ళగొట్టారు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ మరి ఆ విధంగా ఒక సింపుల్ పర్సన్గా, ఏమీ లేనివానిగా, మరి అనేక మంది స్త్రీలు, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ అనేక మంది స్త్రీలు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయనకు పరిచర్య చేసినట్లుగా చూస్తాం. నిజంగా వారిది ఎంత గొప్ప భాగ్యం. అలాగే ఆయన 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని మరి వారితో పాటు వారిని ఎంతో వాళ్ళకి తర్బీదిస్తూ ఎలా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించాలి, ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఆయన 3.5 సంవత్సరాలు ఏ విధంగా పరిచర్య చేశారో, ఎలా తాను తగ్గించుకున్నారో మనం చూస్తాం. వీటన్నిటికంటే మనం చూసేటటువంటి గొప్ప ఈ స్వార్థల్లో చూసేటటువంటి గొప్ప భాగం ఏంటంటే, మరి 2 కొరింథీ 8:9 చదవండి. 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. థ్యాంక్స్ నాన్న. తర్వాత ఫిలిప్పీ 2nd chapter 6-8. ఫిలిప్పీ 2:6-7. ఓకే. ఆయన దేవుని స్వరూపం 6-8. ఓకే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ వస్తాయి ఈ కొరింథీలో. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. తన గ్లోరీ అంతటిని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా తన గ్లోరీ అంతటిని కంప్లీట్గా, దాన్ని కెనోసిస్ అంటారండి. కెనోసిస్ అంటే ఎంప్టీయింగ్ అన్నమాట. తన మహిమనంతటిని, ఆ మహిమ ప్రభావాలన్నిటిని విడిచిపెట్టి మానవ రూపంలో, అది కూడా దాసుని రూపంలో తను తాను తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, శరీరంలో ఆయన మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపడం. అది ఎవరి కోసం? మనందరి కోసం, నీ కోసం, నా కోసం, ప్రతి పాప కోసం. మనందరమే పాపులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని పౌలు గారు చెప్తున్నారు రోమీలకు రాసినటువంటి పత్రికలో. కాబట్టి మనందరి నిమిత్తం ఆ దోష శిక్షను భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆ దేవాది దేవుడు, దేవుని కుమారుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రభు ఆ 3.5 సంవత్సరాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్యలో ఆయన ఈ ధనాపేక్షణ గురించి చాలా చక్కని మాటలు, చాలా చక్కని వ్యక్తుల్ని మన ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. కొంతమందిని ఈరోజు మనం జాగ్రత్తగా ధ్యానిద్దామండి, వారిని చూద్దామండి. యేసు ప్రభు వారు లూకా సువార్త 12-16 అధ్యాయాల్లో
ధనాన్ని ప్రేమించే వారిని గురించి ప్రజలకు పరిసయ్యులకు బోధించడం మనం చూస్తాం. ముందుగా లూకా సువార్త 12వ అధ్యాయం తీసుకుందాం. లూకా సువార్త 12, 13 నుంచి 21. లూకా 12, 13-21. ఓకే. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. అంతటా చాలు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక చక్కని సందర్భం చూస్తున్నామండి. జన సమూహంలో ఆయన వారికి ఏవో చెప్తున్నప్పుడు మాటలన్నీ కూడా హెచ్చరికలు చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడిగినట్లుగా చూస్తున్నాము. సరే, దీనికి ప్రభు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మత పెద్దలుగా ఉండేటటువంటి వారు న్యాయం కూడా తీరుస్తారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు. సరే, ప్రభు ఈ పనికి ఇష్టపడలేదు, చెప్తున్నారు, ఎందుకు పోయి మీ మీద తీర్పరిగానైనాను పంచిపెట్టువానిగానైనాను నన్ను ఎవడు నియమించనని ఆయనతో చెప్పిన తర్వాత ఒక చక్కని హెచ్చరిక ఇస్తున్నారు. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి విస్తరించుట మన జీవానికి ముఖ్యమైనది కాదు అని చెప్తూ ఓ చక్కని ఉపమానాన్ని ప్రభు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ ఉపమానంలో ఒక ధనవంతునికి చాలా సమృద్ధిగా పంట పండిందండి. పండితే తను కొన్ని మాటలు అనుకుంటున్నాడు అక్కడ. మీరందరూ బహుశా చూస్తున్నారని నేను ఆశపడుతున్నాను. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అని ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎన్నిసార్లు నా అనే మాట, నేను అనే మాట వచ్చిందో చూసినట్లయితే 8 సార్లు ఈజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఒక భూమి పండాలి అంటే ఏమేం కావాలండి? మనం చాలాసార్లు మరి వర్షాలు లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి యాడ్వర్స్ కండిషన్స్ వచ్చినప్పుడు మరి మొత్తం పంటలు ఏవి పండవు, రైతులు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటారు కదా, అవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ అవేవి ఆలోచించడం లేదు. వర్షాన్ని ఇచ్చేది ఎవరు? భూమి పంట పండేలా చేసేది ఎవరు? అన్ని కూడా దేవుడు ఇస్తేనే, ప్రభు ఇస్తేనే మనం ఏదైనా కలిగి ఉంటాం. కానీ ఇవన్నీ మర్చిపోయాడు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయాడు. నా 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 అనుకుంటున్నాడు కానీ అయ్యో దేవుడు ఇచ్చారు, ప్రభు ఇచ్చారు, నాకు ఇవన్నీ, ఆయనకి వందనాలు అనే మాట ఎక్కడా చూడటం లేదండి. మనం అంతా కూడా తన మీద కాన్సన్ట్రేషన్. పోనీ ఎక్కువ పండింది కదా, ఇతరులకు ఇస్తాను, బీదవాళ్ళకి ఎవరికన్నా ఇస్తానని ఏమన్నా అంటున్నాడా? లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఓన్లీ యు ఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ యూ. నీకు దేవుడిచ్చినటువంటి ధనాన్ని గురించి, కేవలం నీ క్షేమం, నీ యొక్క భాగ్యం, ఇవన్నీ ఇంకా ఎంతగా దాచుకోవాలి, ఇంకా ఎంత వెనకేసుకోవాలి, మనల్ని కూడా మన వాక్యంలో చూసుకోవచ్చు అండి. మనం ఈ ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఏమంటున్నారంటే, ప్రభు ఏమంటున్నారంటే, అయితే దేవుడు, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును
అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అని చెప్తూ, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండును. కాబట్టి అంత కూర్చుకున్న తర్వాత దేవుడు ప్రాణాన్ని అడిగితే చనిపోతాడనమాట. దేవుని ఎడల ధనవంతుడు అవడం అంటే ఏంటి? ఇక్కడ ఒక మాట ఉపయోగించారు ప్రభు. దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని ఎడల ధనవంతుడు అవడం అంటే ఏంటంటే, మనకున్న దాంట్లో ప్రభు కొన్ని చక్కటి పాత నిబంధన కాలం నుంచి చాలా రూల్స్ పెట్టారు. దశమ భాగం ఇవ్వాలని, మరి పంట మొదటి పంటలో ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలని చెప్పి, ఆ కోత పండుగ అంటాం. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు? బీదలతోటి మనం అన్ని పంచుకోవాలని చెప్పి. చాలా ఉన్నాయి పాత నిబంధనలో రూల్స్ చూసినట్లయితే. మరి చివరిగా వచ్చేటప్పటికి మలాకీ ప్రవక్త గారు ఆ 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అడుగుతున్నారనమాట. 8వ వచనంలో, మీరు దశమ భాగాలు దొంగిలిస్తున్నారు, నా సన్నిధికి తీసుకురావడం లేదంటున్నారు. ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ప్రభువుకి ఇవ్వవలసినటువంటివి మనం ఇస్తున్నామా లేదా? ఎలా ఉన్నాం? మనల్ని గురించి ఆలోచించుకుంటున్నామా? మన కుటుంబాల గురించి? ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా దాచుకోవాలి, ఇంకా ఇంకా పెద్ద కొట్లు చేసుకుని పెట్టుకోవాలనుకుంటున్నాడు కదా. ఈరోజు కొట్లు ఉండకపోవచ్చు, కానీ మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఏం అనుకోకండి, నేను కూడా ఇంక్లూడెడే. నేను ఎవరికో ఏదో చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. దిస్ ఈజ్ అ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, హౌ వీఆర్ మేనేజింగ్ ద మనీ గాడ్ ఈస్ గివింగ్ అస్. ఎందుకంటే ఆయన ఇవ్వకుండా మనం ఏది కలిగి ఉండలేం. మన ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, ధనం కానీ, ఏదైనా. కాబట్టి ఎలా మనం మేనేజ్ చేస్తున్నాం? దేవుణ్ణి మహింపరిచేలాగా. ఆయనే కదా, హీఈస్ ద గివర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బ్లెస్సింగ్. అన్ని ఆయన దగ్గర నుంచే మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఇస్తున్నది మనం ఆయన్ని ముందు గౌరవపరచాలి, ఆయన్ని పైకెత్తాలి. ఆయన ఇవ్వకపోతే మనం దేన్ని కలిగి ఉండాలి. అది ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. తర్వాత మనం 16వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే, దీని గురించి నేను ఎక్కువ చెప్పను. ఇక్కడ కూడా ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యుల్ని ఉద్దేశిస్తూ ప్రభు 19వ వచనం నుంచి 31వ వచనం దాకా 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ధనవంతుడు లాజరు విషయాలు చెప్పారు. దీన్ని మరి ఉపమానం అని అన్నారు కొంతమంది భక్తులు, కొంతమంది ఉపమానం అంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒకడేమో ధనవంతుడు, ఒక ఆయనేమో భయంకరమైనటువంటి బీదవాడు, ఏమీ లేదు తనకి, పైగా భయంకరంగా కురుపులతో నిండిన వాడై ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నటువంటి ఒక బీదవాడిని చూస్తున్నాం. అతని పేరు లాజరు. ధనవంతుడేమో మరి ఆయన పేరే ముందే ధనవంతుడు అని చెప్పారు, పేరంటూ ఏమీ లేదు. ఊదా రంగు బట్టలు, అంటే రాజులు వేసుకునే రంగు అది, ఊదా రంగు బట్టలు, సన్న నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. సరే, లాజరు అనే దరిద్రుడు, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాకుండా కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉన్నాయి. ఇది సీన్ అండి. బహుశా నేను అనుకుంటాను, లాజర్ని ఎవరో ప్రతిరోజు తీసుకొని వెళ్ళి ఆ ధనవంతుని ఇంటి వాకిట పెడుతూ ఉండొచ్చు. ఆ ధనవంతుడు ఏమైనా పెడతాడేమో తినడానికి, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్లే వాళ్ళేమో అలా కూడా చేస్తూ ఉంటారు. అట్లా చేస్తున్నారేమో. మరి ఈ ధనవంతుడు మాత్రం ఏమాత్రం ఆ ఇంటి వాకిట ఎదురుగా ఒక బీదవాడు ఉన్నాడు, మరి ఏమీ లేనివాడు, కుక్కలు వచ్చి పుళ్ళు నాకుతున్నాయి అంటే అనారోగ్యంగా కూడా ఉన్నాడు. అతనికి ఏమైనా ఇద్దాము అనేటటువంటి, అతనితో పంచుకుందాం తన ధనం అనేటటువంటి, ధనాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. అటువంటి తలంపులు కానీ పనులు కానీ ఏమి ఉన్నట్లుగా లేవు. తర్వాత మనం ఈ కథ అంతా మనందరికీ తెలుసు. తర్వాత వీళ్ళిద్దరూ చనిపోవడం, లాజరేమో అబ్రహాము రొమ్ములో చేర్చబడ్డం, ఇతనేమో భయంకరమైనటువంటి ఆ పాతాళంలో బాధపడతా మరి కన్నులెత్తి అక్కడి నుంచి అడుగుతున్నాడు, అబ్రహామా అని చెప్పి అడుగుతూ, మరి అక్కడి నుంచి నాకు ఏదైనా మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు ముందు. తర్వాత ఏమో లాజర్నే పంపించమని అడిగాడు. మరి ఇవన్నీ మనం ఈ కథలో ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ చూస్తుంది ఏంటంటే, లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకెళ్ళారు. ధనవంతుడు చనిపోయిన తర్వాత
అతడేమో పాతాళంలో బాధపడుతున్నాడని చదువుకుంటాం మనం. అంటే ఏమిటి మన ప్రయారిటీస్? ఈ ఉదంతం అంతా ఎందుకు ప్రభువు చెప్పారు? ధనవంతుడు చాలా ఉన్నాయి. కానీ జాలి, ప్రేమ, కరుణ ఇవి దేవుడు ఇష్టపడే లక్షణాలు. ఆయన మనకు చూపించినటువంటి, ఆయన జీవిత కాలంలో మనకి నేర్పించినటువంటివి, చూపించినటువంటి లక్షణాలు. ఎలా పరిగెత్తేవాళ్ళాయన. నాయన విధవరాలి కొడుకుని బ్రతికించడానికి పరిగెత్తారు. ఎక్కడి నుంచో కదా! అలాగే లాజర్‌ని బ్రతికించడానికి బేతనీ గ్రామానికి వచ్చారు కదా ప్రభు. అలా ఇంకొక పాపను కూడా బ్రతికించడానికి పరిగెత్తారు ప్రభు. బ్రతికించడానికి సరే, ఎంతమందిని స్వస్థపరిచారు, ఎంతమందికి భోజనం పెట్టారు ఆకలిగా ఉన్న వారికి. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి. ఇవన్నీ ఆయన వాక్యం చెప్పడమే కాదు, చేసి చూపించారు. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఏంటంటే పాపులం, అయోగ్యులం, అపాత్రులమైనటువంటి మన కోసం, మన రక్షణ కోసం, మనల్ని దేవుని కుమారులుగా నిలబెట్టడం కోసం ఆయన మన పాపాల్ని భరిస్తూ గవిని వెలుపట శిలువ మీద తన ప్రాణాలు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా దిగులు అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ మన జీవితాలు మారుతున్నాయా చూసుకోవాలి, మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో చూసుకున్నాం. తర్వాత ఇంకా ఏం చేశారు ప్రభు చూద్దాం, చాలా ఉన్నాయి ఈ విషయాలు. ప్రభు పరిచర్యలో చివరిగా ఇద్దరు వ్యక్తులను కూడా మీట్ అయినట్లు చూస్తామండి. ఇవి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు ధనవంతుడైనటువంటి యవ్వన అధికారిని మీట్ అయినట్లుగా చూస్తాం. ఇదంతా నేను చదవక్కర్లేదు, మనకి అందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే, సంఘటనలే, కాబట్టి చెప్పుకుంటా వెళ్దాం. సో ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి యవ్వన అధికారి, ధనవంతుడు, యవ్వనస్తుడు, అధికారి. ఈ సంఘటన గురించి 3 సువార్తికులు రాశారు. మత్తయి సువార్తలో చూస్తాము, తర్వాత మార్కులో చూస్తాము, లూకాలో కూడా చూస్తాం. ఈ అక్కడ జీవాధిపతి దగ్గరికి వచ్చాడు అని ఉంటుంది ఒక దాంట్లో. జీవాధిపతి దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకాళ్ళుని, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగితే ప్రభు ఏం చెప్పారో మనందరికీ తెలుసు కదా, నువ్వన్నీ ముందు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా లేదా అని అడిగారు. అడిగితే ఆ మొదటి 3, 4 ఆజ్ఞలు చెప్పలేదు ప్రభు, తర్వాత చెప్పారు. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ చెప్పారు. నీ పొరుగు అంది ఇది ఆశించవద్దు, ఇవన్నీ చెప్పారంటే అన్ని చేస్తున్నానండి అన్నారు. అప్పుడు ప్రభు ఆ బిడ్డను చూసి, అతను చాలా ధనవంతుడని గ్రహించి, నీ ధనాన్ని ఇచ్చేసేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నప్పుడు అతడు విచారపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి అతనికి ఇష్టం కలగలేదు. వచ్చాడు, మంచి ఆశయంతో వచ్చాడు ప్రభు సన్నిధికి. చాలా విధేయతగా అడుగుతున్నాడు ప్రభువుని, ఏం చేయాలి నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే. కానీ ధనాన్ని విడిచిపెట్టమనేటప్పటికీ అది మాత్రం చేయడానికి అతనికి మనసు లేదు, వెళ్ళిపోయాడు. ఇట్స్ సచ్ ఎ సాడ్ థింగ్. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని మనం సంపాదించుకున్నా, ఒక్కసారి మనం ఒకటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 10 దాకా. అనిత ఎవరిదే? అనిత లేదమ్మా. శిరీష నువ్వు చదువుతానా, ఎవరు చదువుతారు? హలో ఉన్నావా? చెప్పండి. నేను మొదటి తిమోతి 6వ అధ్యాయం 6 నుండి 10. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి
వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను నడుతురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని చివరి మాట మళ్ళీ ఒకసారి పెద్ద చదువుతానండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మనందరికీ తెలిసినటువంటి వాక్యాలే. ఇక్కడ పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ వ్రాసినటువంటి పత్రికలో చివరిగా ఈ చక్కని మాటలు చెప్తున్నారు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ లేకుండానే వస్తాం, వెళ్ళేటప్పుడు కూడా ఏమి లేకుండానే వెళ్ళిపోతాం. కాబట్టి కేవలం మనం సంతృప్తి కలిగినటువంటి వాళ్ళమై అందరికి మేలు చేస్తూ చక్కగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము అంటూ ధనవంతులకు అపేక్షించువారు శోధనలో ఉరిలో అవేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుతుంది. చాలా అక్కడ మెన్షన్ చేసినట్లుగా చూస్తున్నాం. ఎటువంటి ప్రమాదాల్లో పడతారు, ఎక్కువ ధనం ఎక్కువ అయ్యే కొద్దీ మనుషులు ఎటువంటి ప్రమాదాల్లో పడతారు సూచిస్తూ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనేటటువంటి ఒక చక్కని హెచ్చరిక ఇక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ మనం ఈ యవనస్తుడిని చూసినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి రావాలో, నిజంగా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికే వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికే, ఆ దేవుని కుమారుని దగ్గరికే వచ్చాడు. అడిగాడు ప్రశ్న. కానీ ప్రభు ఆస్తిని అమ్మేసేసి రమ్మన్నప్పుడు ఆస్తిని ఎక్కువ ప్రేమించాడు, ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు, వెళ్ళిపోయాడు. మరి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు శిష్యులంతా అడుగుతారు ప్రభువుని, ఈ పేతురు గారు వీళ్ళందరూ అడుగుతారు. ప్రభు ఏమంటారంటే, ధనవంతుడు సూది బెజ్జంలో ఒంటైనా ప్రవేశించడం సులభమేమో, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఆ మాటలు ఇట్స్ రియల్లీ వెరీ వెరీ సీరియస్ వార్నింగ్ అండి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము. సూది బెజ్జంలో ఒంటైనా వెళ్తుంది, కానీ దాని అంటే అది కూడా దట్ ఈస్ ఎ వెరీ ఇంపాసిబుల్ థింగ్. అదైనా చేయొచ్చేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎందుకంటే ఆ ధనం మీద అంత ప్రేమ అన్నమాట. ధనాన్ని ప్రేమించే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అయితే ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ మనకు ఒక చక్కని సన్నివేశం కనపడుతుంది. ప్రభు మరి సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్యని కలుసుకున్నారు. జక్కయ్యని కలుసుకొని మరి జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య పరిస్థితి మనకు తెలుసు కదండి. ఆ సుంకపు గుత్తదారులన్నా, సుంకం కలెక్ట్ చేసేవాళ్ళన్నా కూడా ఇశ్రాయేలీలు దే యూస్ టు హేట్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వానికి పక్షంగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళని హేట్ చేసేవాళ్ళు. కాబట్టి అందరూ ఆయన్ని విమర్శిస్తున్నారు. ఏంటినా జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఏంటని అనుకున్నారు. సరే, ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు ప్రభు పిలిచారు. ఒకసారి చూద్దామా, ఏం చెట్టు ఎక్కాడండి? ఏం చెట్టు ఎక్కాడు చెప్పాలి ఎవరన్నా? మేడి చెట్టు కదా. మేడి పండ్ల గురించి ఒక చక్కటి మాట ఉంది. మేడి పండు చూడ మెరుగయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులు. తెలుసా అందరికి ఇది? చిన్నప్పుడు చదువుకున్నాం. మేడి పండు చూడ మెరుగయ్యుండు, పొట్ట విప్పి చూడ. అదే ధనవంతుని జీవితాలు కూడా, ధనవంతులుగా ఉన్నటువంటి వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. జక్కయ్య జీవితం అదే. అన్ని బాగున్నాయి అనుకుంటున్నారు అందరూ, చాలా ధనం సంపాదించేసుకున్నాడు అనుకున్నారు, కానీ జక్కయ్య మనసులో ఏమాత్రం శాంతి సమాధానం ఏమీ లేవు. అందరు వెలివేసేశారు. ఎంత దుఃఖం చూడండి, ఎంత భయంకరమైన జీవితం. ధనం ఉంది, ఏం ప్రయోజనం కదా. అప్పుడు ఏం చేశారు? ప్రభు నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నారు. అనేటప్పటికీ వీళ్ళందరూ విసుక్కుంటున్నారు. ఏంటి ఈ సుంకం వసూలు చేసేవాడి ఇంటికి వెళ్తానంటున్నారు ఏంటి ప్రభు అనుకున్నారు. ప్రభు వెళ్ళగానే ఆ హృదయంలో ఎంత భయంకరమైనటువంటి మార్పు వచ్చింది చూడండి. కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అనమాట. కంప్లీట్ గా ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గరైనా తీసుకుంటే 4 వంతులు ఇస్తానంటున్నాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానంటున్నాడు కదా. అందుకే ప్రభు హి వాస్ సో హ్యాపీ. అక్కడ ఏం చెప్తున్నారంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనం ముందు ఒక యవ్వన అధికారిని చూసాము, రక్షణ పోగొట్టుకొని ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు.
పాపి అని అనుకుంటున్నటువంటి జక్కయ్య ప్రభువుని చేర్చుకొని తన కుటుంబంతో సహా రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం కదా. ప్రభు ఆ పరిచర్యలో ప్రభు ఎంతమందిని స్వస్థపరిచారు, ఎంతమందిని ఆత్మీయంగా స్వస్థపరిచారు, శారీరకంగా స్వస్థపరిచారు, రక్షణ అనుగ్రహించారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి పరిచర్యని మనం చూస్తామండి. సరే, ఇవన్నీ కూడా మనం సువార్తల్లో మనం గమనించేవి. అయితే ఇక్కడ ఒక విచారకరమైనది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్కరియోతు యూదాని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్కరియోతు యూదా ఎవరండి? చెప్పాలి ఎవరన్నా? యేసు ప్రభు శిష్యుడు కదా. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి శిష్యుడు. పైగా ఆయనకి మళ్ళీ ఒక బిరుదు అంటగట్టారు, దేవుని యేసు ప్రభువుని అప్పగించినటువంటి యూదా అని చెప్పి. ఆయన పేరు ఎక్కడున్నా కూడా అది కూడా ఉంటది. చాలా విచారకరమైన సంగతి కదా. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఉండి ప్రక్కన వాట్ ఈస్ హీ, తన క్వాలిఫికేషన్, తన నేచర్ ఏంటి అనేది వ్రాయబడి ఉండడం, ఆ చెడ్డ నేచర్ వ్రాయబడి ఉండడం. ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. మరి దేవుని కుమారునితో 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు చూస్తూ, ఆయన చెప్పినటువంటి ఆ సుమధురమైనటువంటి మాటలు వింటూ, ఆయన జీవితం అంతటిని చూసి, మరి ప్రభువు ఆ డబ్బులున్న సంచి అతనికే ఇచ్చారు. హీఈస్ మేనేజింగ్ ఫైనాన్సెస్ అన్ని కూడా. మరి ఏం చేశాడు? ఆ ఫైనాన్సెస్ అన్ని కూడా కొంచెం మిస్అప్రాప్రియేట్ చేశాడని కూడా మనం యోహాను సువార్తలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రభువును ఈ 30 వెండి నాణాలకి అమ్మి వేసినట్లుగా చూస్తాం కదా. చివరికి చేసినటువంటి భయంకరం. కాబట్టి ఆ డబ్బులు అనేది, ధనం అనేది ఎలా మనుషుల్ని పాపంలో పడివేయడానికి, ప్రభు సన్నిధిలోనే ఉన్నా కూడా, దేవునితోటే పరిచయం ఎంత చేసినా కూడా అతను ఏ విధంగా తొలగిపోయాడో మనం అది చూసినప్పుడు చాలా భయపడాలండి మనం. కాబట్టి మనం ఒక ఐశ్వర్యం ఎక్కువ అవుతుంది అంటే, ధనం ఎక్కువ అవుతుంది అంటే, మనం చాలా భయంతో దాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేసుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇలా దీంతో పాటు మనం మరి 2 వ్యక్తుల్ని చూస్తాం. ప్రభు చనిపోయిన తర్వాత అరిమత్త యోసేపు, నికోదేము, వాళ్ళిద్దరు కూడా. అరిమత్త యోసేపు ధనవంతుడు అని ఉంటది మత్తయి సువార్తలో. పైగా తాను తొరిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువుని దింపి వాళ్ళు మరి ఆ పరిమళ ద్రవ్యాలు అవన్నీ కూడా పూసి ఇద్దరు ప్రభు దేహాన్ని అక్కడ పెట్టినట్లుగా చూస్తున్నాం. సో ఇక్కడ మనం 2 రకాల వ్యక్తుల్ని చూస్తున్నాం. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టేసినటువంటి భక్తుల దగ్గర కూడా వద్దాం మనం. దాని గురించి కూడా చెప్పుకుందాం. మరి దేవునితో సాంగత్యంలో ఉన్నప్పటికీ, ఆయన సాంగత్యంలో ఉన్నప్పటికీ ధనాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వారు, ధనాన్ని విడిచిపెట్టి ఆయన్ని ఫాలో అయినటువంటి వారు, ఇద్దరిని కూడా మనం చూస్తాం. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే బిలాము ధనాపేక్ష చాలా మన సంఖ్యాకాండంలో చూస్తామండి. దాని గురించి నేను ఇప్పుడు చెప్పనులేండి. వి విల్ డీల్ విత్ ఇట్ సమ్ అదర్ టైం. దాని గురించి తర్వాత చూద్దాం. తర్వాత 2వ రాజుల్లో 5వ అధ్యాయంలో గేహజీని చూస్తాం. అందరికి గుర్తొచ్చాడా నయమాను? 5వ అధ్యాయం అనగానే నయమాను గుర్తు రావాలి కదా. నయమానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగంతో ఆ నయమాను మరి ఆ రాజుగారి సహాయంతో ఇస్రాయేల్లో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినట్లుగా చూస్తాము. అక్కడ ఎలీషా ప్రవక్త ఏమో వెళ్ళి ఆ నదిలో, యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు అతను ముందు ఇష్టపడ్డా. అయితే తర్వాత మరి ఆ చుట్టూ ఉన్నటువంటి తన సేవకులు వాళ్ళు తను ఎంకరేజ్ చేయడం వల్ల వెళ్ళి మునిగి తను స్వస్థ పొంది వెనక్కి వచ్చి మరి ఎలీషా గుమ్మం దగ్గర నిలబడి ఆయనకి చాలా ధనం ఇవ్వడానికి ఆశపడతాడు, ఇవ్వాలని. సంథింగ్ హీ వాంటెడ్ టు గివ్, తన గ్రాటిట్యూడ్ చూపించడానికి. అయితే అక్కడ ఎలీషా అతని దగ్గర ఏమీ పుచ్చుకోలేదండి. వెళ్తానంటే 2 గాడిదలు పట్టేటటువంటి మట్టి ఇవ్వమంటాడు. అది తను బలిపీఠం కట్టుకోవడం కోసం, దేవుని కోసం. తర్వాత దేవుణ్ణే, నేను యెహోవా దేవుణ్ణే నమ్ముకుంటానన్నాడు. ఒక వ్యక్తి, ఒక వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, సిరియా దేశస్థుడు. మరి అతను తనకి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకొని, అది కూడా ఒక చిన్న మరి ఇశ్రాయేల్ దేశం నుంచి బానిసగా వెళ్ళినటువంటి చిన్న బిడ్డ మాటలు నమ్మి అతను ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఎలీషా తోటి స్వస్థత పొందినట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా
మరి ఎలీషా సన్నిధిలోనే జీవిస్తూ ఎలీషా చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆ దేవుని శక్తి ఆయన జీవితంలో ఎలా చూపిస్తున్నారు, ఇవన్నీ చూస్తూ కూడా మరి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహజీ అనేటటువంటి పనివాడు తనేం చేస్తాడంటే, ఈయన వెళ్ళిపోతున్నప్పుడు, నయమాన్ వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పరిగెత్తుకుంటా వెళ్ళి, మరి ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు ఎలీషా గారి దగ్గరికి, కాబట్టి కొంచెం మీరు ధనం ఇవ్వాలని చెప్పి అడుగుతాడు. ధనం ఇస్తాడు, వెనకాలకు వస్తాడు, తీసుకొని వెళ్ళి ఇంట్లో దాచుకొని ప్రవక్త ముందుకు వచ్చి నిలబడతాడు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, నా హృదయం నీతోటి రాలేదా నువ్వు ఆయన వెనకాల పరిగెత్తున్నప్పుడు అని చెప్పి, నయమాన్ని విడిచినటువంటి ఆ కుష్ఠరోగం నీకు నీ బిడ్డలకి తరతరాలు ఉంటదని చెప్పి అక్కడ అతన్ని శపించినట్లుగా చూస్తాం. కాబట్టి ధనాన్ని ప్రేమించడం, ఒక దేవుని బిడ్డ దగ్గర ఉంటూ, ఒక ప్రవక్త దగ్గర, గొప్ప ప్రవక్త దగ్గర ఉంటూ ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, దేవుని సేవ, ఇవన్నీ చూస్తూ కూడా ధనాన్ని, ఆ టెంప్టేషన్ ఆపుకోలేకపోవడం, ధనం కోసం ఆశపడ్డం, చివరికి ఎంత భయంకరమైనటువంటి ఆ జబ్బుకి అతను వారసుడైనట్లుగా, కుష్ఠరోగానికి వారసుడైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ధనం అనేది చాలా చెడ్డదండి, ఇట్స్ వెరీ బ్యాడ్. అందుకే ప్రభు చెప్తున్నారు, అస్సలు ధనాన్ని ప్రేమించొద్దు మీరు, మీ ధనం అంతా ఎక్కడ కూర్చుకోమని చెప్తున్నారు? పరలోకంలో కూర్చోండి. ఆ పరలోకంలో కూర్చుకోవడం అంటే ఏంటో కూడా ఆలోచన చేయాలి మనం. తర్వాత మనం పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ చెప్పనేమో, దావీదు గారిని, సొలొమోన్ గారిని, ఇద్దరి గురించి చెప్తాను మీకు. మీ అందరికి తెలిసినటువంటి భక్తులే. దావీదు అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి. ఆ చిన్న వయసు నుంచి 16 ఏళ్ల నుంచి మరి అనేక శ్రమలు, శోధనలు ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఏ సందర్భంలో కూడా ప్రభువుని విడువలేదు దావీదు. తర్వాత 1వ దినవృత్తాంతాలు దాదాపు 18, 21 అధ్యాయాల నుంచి 29 అధ్యాయాల వరకు మీరు తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి, అందరూ బాగుంటది. ఆ అధ్యాయాలు చదివినప్పుడు మరి దావీదు ఎంతగా ప్రభు ఆ దేవాలయం కట్టాలి అని చెప్పి ఎంత ఆశ, దేవుణ్ణి స్తుతించడం, దేవుని కోసం ఒక ఆలయం కట్టడం ఆయన జీవితంలో ఒక గొప్ప కోరిక అన్నమాట. అయితే ప్రభు ఏం చెప్పారంటే, నీ చేతులన్నీ కూడా నువ్వు యుద్ధాలు చేసి నీ చేతులన్నీ రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు కడతాడని చెప్పి సొలొమోన్ మీద బాధ్యత పెట్టినట్టుగా చూస్తాం మనం. అయితే దావీదు తను సంపాదించినటువంటి ధనంలో, ఎందుకు చెప్తున్నానంటే ధనాన్ని గురించి చెప్తున్నాను, బంగారం దగ్గర నుంచి ఇత్తడి వరకు ఈ అమూల్యమైనటువంటి రాళ్ళు అసలు ఎంత చక్కగా ఉంటాయంటే, అవి చదువుతా ఉంటే మొత్తం దేవుని సన్నిధిలో మరి ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఆయన సన్నిధిలో సేవ చేయాలి, ఎవరు బలులు అర్పించాలి, ఇవన్నీ ఆ క్రమాలన్నీ కూడా తను ఏర్పాటు చేసినవేనండి, దావీదు ఏర్పాటు చేసినవి. ఆ 24 వర్గాలుగా మనుషుల్ని, ఆ లేవీయుల్ని డివైడ్ చేస్తాడు. అవన్నీ చేసి ఈ ధనాన్నంతటిని కూర్చి, దేవుని హస్తం నా మీదకి వచ్చి దేవాలయం యొక్క నిర్మాణం చూపించిందనే మాటలు చదువుతాం అక్కడ మనం. సో ఇదంతా కూడా ప్లాన్ చేశాడు, డేవిడే ప్లాన్ చేసింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఆధిక్యత సొలొమోన్ భక్తునికి వచ్చినట్లుగా మనం చూస్తాం. సొలొమోన్ జీవితాన్ని మనం మొదటి రాజుల్లో చూసినట్లయితే చాలా విచారం కూడా అనిపిస్తుంది. ఎలా మొదలు పెట్టాడు ఆ బిడ్డ, ఎలా అంతమయ్యాడు. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని మీద ఆధారపడి, దేవుని చేత ఆశీర్వదించబడి, మరి ఆ దేవాలయాన్ని వాటిని కట్టేటటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకొని, మరి అనేక మంది భార్యల్ని తను వివాహం చేసుకోవడం వల్ల భార్యల ద్వారా మరి ఇతర దేవతలకి, అన్య దేవతలకి దేవతా స్తంభాలు అవి నిర్మించడం, అక్కడ బలులు అర్పించడం, వాటన్నిటికీ సహాయం చేయడం, అన్ని చేసి పతనమైపోయినట్లుగా చూస్తాం. అయితే చివరిగా మనం మరి ప్రసంగిలో అతను సొలొమోన్ కూడా మరి మారు మనసు పొందినట్లుగా చివరి అధ్యాయాల్లో మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి ఈ జీవితాలు ఎలా ఉంటాయి, వెన్ వి గివ్ ప్రయారిటీ, ఆ ధనానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఎలా మన జీవితాలు మారిపోతాయి, ఎంత భక్తులైనా కూడా పడిపోవడానికి అవకాశం. కాబట్టి మనం మరి దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ధనం అవనివ్వండి, ఇంకా ఏవైనా సరే వాటిని ఎంతో భయంతో, ఎంతో భక్తితో మనం వాటిని వాడుకోవాలి, దేవుని మహిమార్థం వాడాలి. ఏ పని చేసినా కూడా ఈ పని ద్వారా నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా లేదా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నానా లేదా, ఈ రకంగా మనల్ని మనం
పరీక్షించుకుంటూ దేవుని వాక్యంతో మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరత మనందరికీ చాలా చాలా ఉన్నదని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత ఒక్కసారి ప్రభు శిష్యుల్ని గురించి చూద్దాం. కొన్ని ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి మీరు, ఏమనుకోకుండా. లూకా సువార్తలో 5వ అధ్యాయం 1-11 వచనాలు చదివినట్లయితే అక్కడ ప్రభువును మరి పేతురు, యోహాను, యాకోబు ఉన్నట్లుగా చూస్తాం. వీళ్ళు చేపలు పట్టి రాత్రంతా ట్రై చేశాం ప్రభు, మాకు ఒక్కటి కూడా పడలేదని చెప్పారు. అయితే ప్రభు మళ్ళీ వెళ్ళి ట్రై చేయండి అని అన్నప్పుడు పాపం పేతురు చెప్తాడు ముందు ఏం పడలేదని. ప్రభు చెప్పిన తర్వాత సరే అని చెప్పి వెళ్ళి వేసినప్పుడు వాళ్ళు ఆ వలలు పిగిలిపోయేంత, లాగలేనంత ఇతరుల సహాయం తీసుకొని ఆ వలల నిండా ఆ చేపల్ని పట్టుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ది రియలైజ్, అక్కడ వాళ్ళకు ఒక కనువిప్పు జరుగుతుందన్నమాట. ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని చెప్పి గమనిస్తారు. ఎందుకంటే అది అసాధ్యం. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక చేప కూడా పడలేదు. కానీ ఆయన మాట విన్నప్పుడు చేపలు పడినట్లుగా చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, వాళ్ళ ఓల్డ్ లైఫ్ అంతా వదిలేసేసి దేవుని శిష్యులు ఆయనతో పాటు యేసుప్రభు వారి శిష్యులు ఆయన వెంబడించినట్లుగా చూస్తున్నాం. మరి వాళ్ళు కూడా పడిపోయారండి, అప్పుడప్పుడు పడిపోవడం చూస్తున్నాము. చివరిగా వారందరూ కూడా మరి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపోస్తల కార్యాల్లో వాళ్ళ జీవితాలు ఎలా డ్రామాటిక్ గా, అసలు ఆ చేంజ్ అనేది అసలు అద్భుతంగా ఉంటది. మీరు అపోస్తల కార్యాలు మళ్ళీ చదవండి, 2వ అధ్యాయం నుంచి చూస్తే ఆ పేతురుకి ఈ పాత నిబంధన బుక్స్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఎలా తెలుసు, ఈ ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలన్నీ కూడా అనర్గళంగా వాటిని చెప్పేస్తూ అవన్నీ కూడా ప్రభువారిలో ఎలాగా అవి నెరవేరిని అని చెప్పి దావీదు ప్రవచనాల గురించి అన్ని అక్కడ ఎంత అద్భుతంగా పేతురు ప్రసంగం ఉంటదంటే చెప్పలేం. ఆయన ప్రసంగం విన్న వెంటనే అక్కడ అనేక మంది మరి ఆ రోజున బాప్తిజం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దాన్ని ఒక్కసారి చదువుకుందామా? చదవగలరా? కొంచెం నాకు టైం ఇవ్వండి ప్లీజ్. అపోస్తల కార్యాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నేను చెప్తాను ఏమేమి చదవాలి. 2వ అధ్యాయం 41, 42, 43-47 చదువున్నానా? అది చివరికి వచ్చేసా, జస్ట్ 5 minutes. ఈసారా నేను చదవనా ఆంటీ? చెప్పండి ఆంటీ. 41 నుంచి ఆంటీ. 41, 42 ఆంటీ. 47 దాకా చదువున్నాను మొత్తం. అట్లాగే ఆంటీ. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక వారు తమ సూచక్రియలు అపోస్తల ద్వారా జరిగెను. తర్వాత చదువుతాం, ఇంపార్టెంట్. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎంత ఆశ్చర్యం చూడండి. మారు మనసు పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ అపోస్తల సహవాసంలో వాళ్ళు ఎంతగా ఎదిగారంటే నాది అనేది ఏది ఉంచుకోకుండా సమస్తాన్ని అమ్మేశారంట. మనం చేస్తామయ్యి, చేయగలమా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు వస్తున్నటువంటి ఆదాయంలో కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాలు అవన్నీ కూడా మనం సరిగ్గా ఇస్తున్నామా లేదా? 10వ భాగం. అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం చేస్తున్నామా? కనికరము, దయ కలిగి ఉన్నామా? బీదల్ని
కనికరిస్తున్నామా, సహాయం చేస్తున్నా, ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాల్సింది. మన ధనాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, ఇక్కడ మనం ఈ ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, దాన్ని బట్టి పరలోకంలో మన పరిస్థితి ఉంటుందండి. ఆయన నిన్ను ఎరుగను పొమ్మనన్ను అనొచ్చు. ఆ రోజున మనం ఆయన ఎదురుగా నిలబడ్డప్పుడు మన లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పినప్పుడు అడుగుతారు, ఇదిగో నీకు ఇవన్నీ ఇచ్చాను కదా, వాట్ హ్యావ్ యు డన్? ఏమీ లేదనుకోండి, ఇంకేం లే, ఆయనతో పాటు ఆ ధనవంతుడితో పాటు కింద ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటుంది, ఎలా మారిపోతారు మనుషులు. అలాగే 4వ అధ్యాయం కూడా చదువున్నాను. 4వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు. గబగబ చదవాలి, టైం విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఎట్లా మారిపోయారు చూడండి. అపోస్తలుల సహవాసంలోకి వచ్చేటప్పటికి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దేర్ వాల్యూస్, దేర్ లైఫ్స్ అన్ని మారిపోయినాయి. అన్ని అమ్మేసుకొని వచ్చి అందరు సమిష్టిగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా దేవుని ప్రార్థనలో, వాక్యంలో ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందారో మనం ఈ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి అధ్యాయాలన్నీ కూడా. మరి బర్నబాని గురించి కూడా మనకి తెలుసు. పౌలు బర్నబా కలిసి మరి మొదటి స్వార్థ దండయాత్రలో పాల్గొంటారు. పౌలు గారు 3 స్వార్థ దండయాత్రలు చేశారు. దాంట్లో మొదటి దండయాత్రలో పౌలుతో పాటు ఈ బర్నబా అనేటటువంటి ఈ భక్తిపరుడైనటువంటి లేవి వంశానికి చెందినటువంటి వాడు, కుప్రలో పుట్టినటువంటి భక్తుడు కూడా ఉన్నట్లుగా చూస్తాం. తర్వాత మనకి పౌలు భక్తుని జీవితాన్ని గురించి మనం అంతకుముందు చదువుకున్నాం కదండి. తెలుసు కదా, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు చాలా ఆశ్చర్యంగా బిడ్డని రూపొందించారు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతటినీ మరి గమలీయేలు పాదాల దగ్గర చాలా క్షుణ్ణంగా చదువుకున్నటువంటి గొప్ప పండితుడు, ధర్మశాస్త్రంలో పండితుడు. అయితే యేసు ప్రభు వారు ఆ దమస్కు మార్గంలో ఆయన కనపడిన తర్వాత తన జీవితం అంతా మారిపోయింది. ఆ ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభువులో నెరవేరింది అనేటటువంటి సత్యాన్ని గ్రహించి మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్యజనులకు ఆయన మరి సువార్త ప్రకటించడానికి తన జీవితాన్ని అంతటిని సమర్పించుకున్నట్లుగా 3 స్వార్థ దండయాత్రలు చేసినట్లుగా ఎన్నో సంఘాలు ఆశ్చర్యం, అద్భుతం. ఆయన చేసినటువంటి వర్క్ని మనం అసలు దాన్ని వర్ణించలేము అనమాట. మొత్తం ఈ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ప్రభువులో ఎలా నెరవేరిందో ఆయన వ్రాసినటువంటి పత్రికల్లో అన్ని సంఘాలకి వాళ్ళని తర్బీదు చేసి అన్యజనుల మధ్య సువార్త ప్రకటించినటువంటి గొప్ప భక్తుడు. కేవలం అన్యజనులకే కాదు, ప్రతి స్థలంలో తను వెళ్ళినప్పుడు ముందు యూదులకి చెప్పేవాడు. యూదులకి యేసు ప్రభువే ఆయనే దేవుని కుమారుడని, ఆయన మరణం ద్వారానే మన రక్షణని, ఆయన శిలువ మరణంలోనే మన పాపాలన్నీ క్షమించబడ్డాయని, మనం రక్షణ పొందామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని, దేవుని కుమారులుగా మనం జీవిస్తే దేవుని కుమారులుగా ఆయన సన్నిధికి వెళ్తాం. ఈ సత్యాలన్నిటినీ కూడా ముందు యూదులకి చెప్పేవాడు, తర్వాత అన్యులకి బోధించినటువంటి గొప్ప సువార్థికుడు. ఆ బిడ్డ జీవితం మనం అంతకుముందు చక్కగా చదువుకున్నాము. మరి ఇవన్నీ చూసినప్పుడు మనం హెబ్రీ 11లో ఒకసారి మన విశ్వాస వీరుల జాబితా మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అబ్రహాం దగ్గర నుంచి కదా, అబ్రహాం దగ్గర నుంచి ఇంకా అబ్రహాం ఏంటి మొదటి నుంచి ఉన్నటువంటి భక్తులందరినీ గురించి వారంతా కూడా విశ్వాస వీరులు అని చెప్పి వారు మనందరికి ముందుగా
వారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళలాగా జీవించాలని చెప్పి మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12 అధ్యాయం 1 వచనం ఒక్కసారి చదువుకున్నాం. చదవగలన్నాను. హెబ్రీ 12. Who is there? సరే నేనే చదువు. హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11 అధ్యాయంలో వ్రాయబడినటువంటి విశ్వాస వీరులందరూ సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి మరి పౌలు భక్తుడు ఇక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన ఎదురుగా మనకు ముందు యేసు ప్రభు ఉన్నారు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో, శిలువ మరణాన్ని అనుభవించి మన కోసం మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వైపు చూస్తూ మనం కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ లెక్క చేయకుండా దేవుని సన్నిధికి చేరాలనేటటువంటి ఆ చక్కని ఆ వాక్యాన్ని మనకి ప్రభు ఇచ్చారండి. ఆ విశ్వాస వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. చివరిగా సామెతలు 37:9 ఆగూర్ అనేటటువంటి రాజు ఒక చక్కని హెచ్చరిక ఇచ్చాడు. చదువుకుందాం. సామెతలు 30 ఎవరన్నా ఉన్నారా చదవడానికి? లేకపోతే నేను చదవనా? ఓకే. 30వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. దేవా, ఇది ఒక చిన్న ప్రార్థన. దేవా, ఈరోజు మనందరం ఇది చెప్తున్నాం అని అనుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. నెక్స్ట్ మాట, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ధనవంతులం అయితే అన్ని ఉంటే, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ ప్రార్థనే మనందరి ప్రార్థన అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అంత మాత్రమే కాదు, ఈ సామెతల్లోనే 3:9 ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మీ అందరికి తెలిసిన వాక్యం అది కూడా. 3:9 నేను చదువుతాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఘనపరచుము. దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. మనకి ఏది కలిగి ఉన్నా, మన జీవం, మన ఆయుష్, మన ఆరోగ్యం సమస్తం అయింది. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అని చక్కని మాటలు జ్ఞాపకం పెట్టుకుందాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక మనందరికీ దేవుని బిడ్డలుగా జీవించడానికి, ఈ ధనాపేక్ష లేని వారంగా ఉన్న దాంతో సంతృప్తిగా, సంతోషంగా, ఇతరుల ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, లేమిలో పాలు పొందేవాళ్ళంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవునికి వందనాలండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సద్గుణ.